టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక టీచర్ మీ లైఫ్లో ఏం చేస్తున్నారో చూడండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మీకు తెలుసా, ఏం ఆలోచిస్తున్నారు, మీ పనుల్లో ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజల్స్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి. ఒక టీచర్ గురించి చెప్పారు కదా, ఎవరా టీచర్? మనీ రొటేషన్. మీ విషయంలో మీ పని జరగకూడదని చెప్పి కోరుకునే వాళ్ళలో అతను ఒకడంటండి. మీకు మనీ రాకూడదు, మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు రాకూడదు అండ్ అవకాశం కట్ చేయాలి అని చెప్పి కట్ చేయలేకపోతున్నారంట. మీ ఇన్కమ్ సోర్స్, మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో, ఏదైతే మనీ ప్రజెంట్ వస్తుందో అది కట్ చేయాలని కట్ చేయలేకపోతున్నారంటండి. అండ్ ఇంకోటి ఏంటి, గొడవలు పెట్టాలి అని అనుకుంటున్నారంట. గొడవలు పెట్టుకోవాలి, మీతో గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారంట వాళ్ళు. డబ్బుల విషయంలో ల్యాండ్కి సంబంధించి మీరు స్టెబిలిటీ వచ్చేస్తుంది, మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పి వేరే వాళ్ళు అతనికి డబ్బులు ఇచ్చి ఏంటి అంటే మిమ్మల్ని తప్పించమని చెప్పారంట. న్యూ బిగినింగ్ మీకు లేకుండా చేయాలి లైఫ్లో. ఎస్, కరెక్ట్ అండి. ఒక టీచర్ అండి, ఆ టీచర్కి ఏంటంటే మనీ ఇచ్చి 111 న్యూ బిగినింగ్ అండి. ఈరోజు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అప్పుడండి. ఓకేనా? ఇది టైమ్లెస్ రీడింగ్, జెండర్లెస్, మెయిల్ చూసినా ఫీమేల్ చూసినా ఏ టైంలో చూసినా, నేను ఈరోజు అప్లోడ్ చేసింది ఒక నెల తర్వాత చూసినా ఖచ్చితంగా దానిలో మీకు మెసేజ్ ఉంటుందండి. ఈ రీజన్ లేకుండా ఈ వీడియో మీ ముందుకు రాదండి. ఓకేనా? ఏంజల్ మీకు వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా దీని నుంచి ఏదో మెసేజ్ ఇస్తున్నారు అని అర్థం అండి. హెవీగా స్పైయింగ్ చేస్తున్నారంట. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు బయటకు వెళ్ళినప్పుడు అండ్ మీకు కనిపించకుండా ఫాలో చేస్తున్నారంట. అండ్ మీరు చేస్తున్న ఎవ్రీ మూమెంట్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారంటండి. వాళ్ళు ఏంటి అంటే ఇంకొకరు జస్టిస్లో పనిచేసే వాళ్ళు, జస్టిస్ జరగకుండా ఎడమ చేత్తో అంటే ఎడమ చేతి నీళ్ళు తాగారు అంటారు కదా, ఆ విధంగా ఇంకొక పర్సన్ అన్యాయం చేయమని జస్టిస్ని పక్కకి తీసేయాలి, వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగకూడదు అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ లైఫ్లో వాళ్ళు రావాల్సింది రానివ్వకుండా చేయమని చెప్తున్నారంటండి ఆ టీచర్కి. తను ఏంటి అంటే డార్క్ ఎనర్జీస్ చేస్తున్నాడు, డార్క్ ఎనర్జీస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. చూద్దాం. ఓకేనా? తను చేస్తున్నారా ఏంజిల్? మీకు మదర్ లేదా మీరే మ్యారీడ్ అయి ఉంటే మీ మీదండి. ఓకే, బాధ పెట్టాలి అని చూస్తున్నారంట. మీరున్న ప్లేస్లోంచి పంపించేయాలి, సాడ్ చేసి ఏ విధంగా అయితే వచ్చారో అంత హ్యాపీగా వెళ్ళకూడదు, తల దించుకొని అందరి ముందు వెళ్ళాలి అని అనుకుంటున్నారంట. కొలాబరేట్ అయ్యారంటండి థర్డ్ పార్టీతో, బట్ వేగంగా అనుకుంటున్నారంట, అది జరగట్లేదు. అండ్ మీరేంటి అంటే రోజు రోజుకి మీ లైఫ్లో క్లారిటీ అనేది వస్తుంది. మీరు చేయాల్సిన పని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ అనేది హైగా ఉంది. సో మీరు వెళ్తున్న పాత్, మీ పేరు, మీ కీర్తి ప్రతిష్టలు అండ్ మీ ఫ్యామిలీ మొత్తం వెనక్కి తిరిగి చూసుకోవాలి, మళ్ళీ ఇంకెవరికి ముఖం చూపించకూడదు, ఆ విధంగా అయిపోవాలి మీ జీవితం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు ఏంజిల్? అతను అనుకున్నది జరగదండి, జరగట్లేదు కూడా. అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నాడంట. మీరు భవిష్యత్తులో కూడా ఏ పని చేయకూడదు అని అనుకుంటున్నారంట. వాళ్ళ గురించి నిజాలు తెలియకూడదు, వాళ్ళ గురించి నిజం తెలిసిపోతుందేమో అని భయపడుతున్నారండి. వాళ్ళు ఏం చేశారు, ఎవరి దగ్గర ఏం తీసుకున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది తెలిసిపోతుందేమో. ఇక్కడే ఉంటే 333 సెలబ్రేషన్, మీరు సెలబ్రేషన్లో ఉంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే 3 పర్సన్స్ ఉన్నారు కదా. ఎస్, 3 సెలబ్రేషన్, 3 హార్ట్ బ్రేక్. సూపర్. 3 ఇందాక సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది కదండి, 3. సో 3 టైమింగ్ రిమైండర్ అండి. 3 అండ్ 3. సూపర్. వాళ్ళు ఏంటి అంటే ముగ్గురు పర్సన్స్ కొలాబరేట్ అయ్యారు కదా, కొలాబరేట్ అయిన వాళ్ళు మిమ్మల్ని ఎస్ ఇదిగోండి 3 ఇందాక 3 సెలబ్రేషన్ చేసుకుంటున్న మిమ్మల్ని ముగ్గురు కొలాబరేట్ అయ్యి హార్ట్ బ్రేక్ చేయాలి. 3 స్వార్ట్స్తో ముగ్గురు నమ్మించి 3 విధాలుగా, ఇగో ఈ ముగ్గురు అంటే ఈ విధంగా చేయాలి అని చెప్పి ఒకేసారి మూడు రకాలుగా లేదా ముగ్గురు కలిసి ఒకేసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇలా చేయాలి, సెలబ్రేషన్లో ఉన్న మిమ్మల్ని అని అనుకుంటున్నారండి. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి ఏంజల్స్. వాళ్ళ గురించి నిజం బయటికి రాకూడదు అనుకుంటున్నారంట, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో మరి. అండ్ వాళ్ళ ఫ్యూచర్లో ఎలాగో తెలిసిపోతుందండి, దాన్ని ఆపలేరు. సో ఒక పర్సన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఫ్యామిలీ పర్సన్ అండి, అండ్ చైల్డ్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.
అందులో వాళ్ళు కూడా ఉన్నారండి, ఫ్యామిలీ పర్సన్ కూడా ఉన్నారు. బ్యాక్ స్టంప్ వేయడానికి చూస్తున్నారంట, బ్యాక్ స్టంప్ వేసి ఆపేద్దామని అనుకుంటున్నారంట. అండ్ సెల్ఫ్ కేర్ లేకుండా చేస్తే వాళ్ళ మీదకి రాదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. టాక్సిక్ ఎనర్జీ అండి, ఓకేనా. అండ్ టేక్ యాజ్ రీజన్ నాట్ కార్మిక్ అండి. అండ్ ఒక పర్సన్, రిచ్ పర్సన్ ఆల్రెడీ తన విషయం మీ జోలికి వచ్చినందుకు తలకిందులు అయిపోయారు. ఎస్ 333 సెలబ్రేషన్ పక్క. వాళ్ళ ముగ్గురితో కలిసిన 30 మంది కలిసిన 30,000 మందితో కలిసిన మీ వైపు న్యాయం ఉంది. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేరండి. సెలబ్రేషన్ అనేది పక్కా అని చెప్తున్నారండి. ఈ విధంగా ఉంటారు మీరు. ఎస్ వర్క్ చేసే పనిలో మీకు రావాల్సిన మనీ విషయాల్లో, జరగాల్సిన జస్టిస్ విషయాల్లో అనుకుంటున్నారంటే అండి, అవి ఏవి జరగవండి. వాళ్ళు అనుకున్నది ఏది జరగదని ఏంజల్స్ క్లియర్గా చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఈ ఉద్దేశంతో ఉన్నారు, మీతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారంట, డైరెక్ట్గా గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారంట. అంటే కావాలని మీరు ఏదైనా పని చేస్తుంటే వచ్చి మిమ్మల్ని తిట్టడం, మీరు ఎందుకు తిట్టారని చెప్పి రెచ్చగొట్టి ఈ విధంగా మిమ్మల్ని ఏదో లీగల్ మ్యాటర్లో లాగుదాం అన్నట్టుగా చూస్తున్నారని నాకు ఎనర్జీ కనిపిస్తుందండి. అండ్ వాళ్ళు ఏంటంటే మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చూస్తున్నారంటండి. 555 మీ లైఫ్లో బిగ్ చేంజెస్ తీసుకురావాలి అని అనుకుంటున్నారంట. ఎందుకంటే మీరు నిలబడిపోయారు, వాళ్ళకంటే మీరు బెటర్గా అనిపిస్తున్నారు ప్రజెంట్. వాళ్ళకంటే మీకు ఏమని ఎక్కువ రావడమో, లేదా మీ ఇంట్లో ఎవరైనా సంపాదించడమో, లేదా వాళ్ళకంటే మీకు పేరు ఉండడమో, వాళ్ళు మీరు అంత అనుకుంటుంటే వాళ్ళకి మీరు ఫ్యూచర్లో కాంపిటీషన్ అయిపోతారేమో అని వాళ్ళు అనుకుంటున్నారండి. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు చేసే పనులన్నీ తెలిసిపోతాయి అని చెప్పి వాళ్ళని రిలాక్స్ చేసేయాలి, ఏ విధంగానైనా పర్మనెంట్గా తప్పించేయాలి అని అనుకుంటున్నారంట. కన్ఫర్మేషన్ ఎస్ అనుకుంటున్నారంటండి, కానీ జరగదు. కంగ్రాచులేషన్స్, వాళ్ళు అనుకుంది జరగదు. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని స్ట్రక్ చేయలేరు. అది వాళ్ళ ఆలోచన అండి, ఓకేనా. మీ చుట్టూ ఉన్న ప్రజెంట్ ఎనర్జీ చెప్తున్నాను. అండ్ పాస్ట్ పర్సన్స్ ఎవరో మీ ఎక్స్ అయి ఉండొచ్చు, వర్క్ ప్లేస్లో వాళ్ళు అయి ఉండొచ్చు అండి, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో కొంతమంది టాక్సిక్ పీపుల్. ఎవరైతే మీరు నచ్చుతో, ఎవరైతే మిమ్మల్ని ఇండైరెక్ట్గా ముందు మాట్లాడుతూనే వెనక మీరు బాధపడాలని కోరుకుంటారో వాళ్ళు మాట్లాడుతున్నారండి. మాట్లాడుకొని మీ గురించి ఎప్పటికప్పుడు ఊబిలాగుతున్నారు. వాళ్ళు ఏంటి అంటే వీళ్ళకి ఆఫర్ ఇచ్చారంట, ఆ టీచర్కి ఆఫర్ ఇచ్చారంట, దారులు చూస్తున్నారంట. వాళ్ళతో కలిసి ముగ్గురు పర్సన్స్ దారులు చూస్తున్నారంటండి. కొత్తగా ఏంటంటే టవర్ మూమెంట్ మేము తెస్తాము, ఇక్కడ వాళ్ళు అందరూ అయిపోయారు, ఇంకా పక్కకి జరిగిపోయారు, ఏం చేసి తరిమేసింది వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు కొత్తగా మేము ఏదో చేస్తాము అన్నట్టుగా మీ లైఫ్లోకి వస్తున్నారంట, టైం కోసం చూస్తున్నారంటండి. 10 సిగ్నిఫికెంట్ అండి, ఓకేనా. అండ్ 4 మీరు ఇల్లుకి సంబంధించి, ఇంట్లో వాళ్ళకి సంబంధించి, కట్టుకునే ఇల్లు, ల్యాండ్కి సంబంధించి ఏదో చేస్తున్నారంటే మీరు వాళ్ళు చేసేసి మీ ఇంటికాడ పాతి పెట్టడం, ఈ విధంగా సంథింగ్. ఇల్లు అనేది సిగ్నిఫికెంట్ అండి. కొత్తగా మీ ఇంటి రాత్రి అప్పుడు ఎక్కడైనా మీరు నడిచే దారుల్లోనే ఏదైనా గాజు పెంకులు కానీ, లేదంటే సీసం పెంకులు కానీ, లేదంటే నిమ్మకాయలు, ఇంకా ఎర్రటి కుంకుమ నీళ్ళు, ఎర్రటి అచ్చింతలు, ఈ విధంగా ఇంటికి సంబంధించి ఎక్కడైనా కనిపిస్తే వాటిని పక్కకి వదిలేసి పక్క నుంచి చూసుకుంటూ నడండి, ఓకేనా. అండ్ పంచమి, అమావాస్య అండ్ గురువారం, మంగళవారం అనే ఇంకొకటి చెడు కోరుకునేవాడికి ఆ రోజు ఈ రోజు కాదు కానండి. వాళ్ళు 24 గంటలు అదే పని మీద ఉంటారు. ఎందుకంటే వాళ్ళ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి, వాళ్ళ టైం త్వరలోనే అయిపోతుంది. మీ జోలికి వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. సో ఎట్ ఎనీ టైం ఏ రోజైనా సరే ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ చేతులతో వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. అండ్ ఇవ్వాల్సి వస్తే తర్వాత ఇస్తామని చెప్పండి. మంగళవారం, శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు, అంటే చేతులతో ఇవ్వద్దండి ఇలాంటి వాళ్ళకి, చేసే వాళ్ళకి. అండ్ ఇంపార్టెంట్, మీకు ఎమర్జెన్సీ ఉండి ఏదైనా బుక్ చేసుకోవాలి, అండ్ లేదా మెడికల్ ఎమర్జెన్సీయో, లేదంటే బుక్ కొనుక్కోవడమో, మీకు పాజిటివిటీని తెచ్చేది మీరు చేసుకోవచ్చు అండి, డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే అప్పు అడగడము, లేదా కావాలని చెప్పి రీఛార్జ్ లేదని చెప్పి కావాలని మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, మీ దగ్గర నుంచి రీఛార్జ్ చేయమని చెప్పడం, లేదా ఎవరికైనా ఫోన్ మీరు వాడతారు కదా 24 గంటలు మీ ఫోన్ చేతిలోనే ఉంటుంది, అందులో ఎనర్జీ ఉంటుంది, మీ ఎనర్జీ. సో మీ ఆరా ఎనర్జీ ఉంటుంది, హై వైబ్రేషన్లో ఉంటారు కదా, సో దాన్ని ఇమ్మని చెప్పడం, ఈ విధంగా చాలా చేస్తున్నారంట, ఓకేనా. చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు డార్క్ ఎనర్జీస్ వాడి దాని మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నారంట. బట్ కొంచెం చూసుకోండి, ఫోన్ మాత్రం ఎవరి చేతిలో పెట్టద్దండి, ఓకేనా. మీరు వచ్చి బ్యాలెన్స్ అవుతారండి, ఓకేనా. మీరు అనుకునే పని ఖచ్చితంగా జరుగుతుంది, చేయాలనుకుంది చేస్తారు, దాంట్లో ప్రాఫిట్ కన్ఫామ్. అండ్ 9, 10, 11 అండ్ 4, 9, 10, 11 టైం రన్ అవుతుందండి. 9, 10, 11 సూపర్. 9 సైకిల్ ఎండెడ్, 10 న్యూబీ, 10 కంప్లీటెడ్, సైకిల్ ఎండింగ్ వచ్చేసింది. 9 సైకిల్ ఎండింగ్ వచ్చేసిందండి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్న ఎండింగ్ వచ్చేసింది. అండ్ 10 ఎండ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం 1, 9 అండి, 10 అండ్ 4 అంటే స్టెబిలిటీ. సో 1, 11 న్యూ బిగినింగ్ అండి, పక్కా సూపర్. వాళ్ళు మొదలుపెట్టిన పని ఎండింగ్ వచ్చేసింది, ఎండ్ అయిపోయింది కూడా. ప్రజెంట్ ఇప్పుడు ఎనర్జీ వాళ్ళ పని ఎండ్ అయిపోయిందండి. మీ న్యూ బిగినింగ్ని వాళ్ళు ఆపలేరు. మీ న్యూ బిగినింగ్ అనేది కన్ఫామ్ అని ఏంజల్స్ చెప్తున్నారండి, ఓకేనా. చాలా వేగంగా చేసుకుంటారంట. 8, 9
చాలా వేగంగా చేసుకుంటారంట. మీరు మీ ఇంట్యూషన్ కరెక్ట్ అని చెప్తున్నారండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.